ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. రెండేసి పెళ్ళిళ్ళు అట్లా. అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల, కొన్ని దోషాల వల్ల. ఇప్పుడు కొన్ని దోషాలు అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం. ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు, పునర్వివాహాలు, విధవా వివాహాలు, రాహు మనకి అర్ధాష్టమ, అష్టమ, సప్తమ స్థానాల్లో ఉండడము, ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము, ఇలా కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఈ క్లాజెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం, లేదా అబ్బాయిలైనా మోసపోవచ్చు. ఇది రాహు. రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట. కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు. మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికనే చెప్పారా అండి అని అంటే మనకి కాదు. శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట. ఒక ప్రాక్టికల్గా ఒక పర్సన్ ఉన్నాడు. అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు. ఏమండి, సప్తమ రాహు ఉన్నాడు రా, నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు. ఏమీ లేదండి గురువు గారు అన్నది 25 సంవత్సరాల క్రితం మాట. ఆయ్, శాస్త్రం అబద్ధం చెప్పదంటే 2 రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు, మా ఇంటికి ఒక పని మనిషి వచ్చేది, నేను పైన ఒక ఆ, దీంట్లో ఉంటున్నాను, ఆ, పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేదన్నమాట. అవుట్ హౌస్లో ఉంటున్నాను అని ఏదో చెప్పుకొచ్చాడు. పెంట్ హౌస్లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా. అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు. వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా, అత్యంత ఆ ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా. వాడు మోసగాడైతే ఇగో, అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు. ఇగో వాళ్ళు ఎప్పుడు చెడిపోవండి. మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి. హిపోక్రటిజం మెయిన్గా. హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పైకోటి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి. ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్గా ఉన్నారా లేదా చూడాలా. సైలెంట్గా నల్లులుగా ఉంటారు చాలా మంది, వేసేస్తారు దెబ్బ. సైలెంట్ కిల్లర్స్ అనమాట. ఎప్పుడు బడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళు ఏ దెబ్బ వేయరు, వాళ్ళు ప్రేమలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు, ఈ యొక్క రాహు దోషాలు, మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి. ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం. రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ, శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా, అన్ని ఫీల్డ్స్లో కూడా మోసపోవడము, అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆ, గొడవలు, విరోధాలు జరగడం, మధ్యలో మూడో వ్యక్తి దూరిపోవడము. అతను ఎవరో కాదు, మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేదా వైఫ్ ఫ్రెండో అయి ఉంటారు అనమాట. మరి వాళ్ళే, ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారు. వీళ్ళకెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు. వాడే లైన్ వేస్తాడు మొత్తానికి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వినడానికి కొంచెం బెటర్గా ఉన్న ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా. మరి పునర్వివాహాలు చాలా మందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి. సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవ కింద నువ్వు విధవైపోయావు కాబట్టి నువ్వు ఉండిపో, అలాగే మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇదివరకు ఉండేవి ఆంక్షలు. అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది. చాలా మంది మంచి అత్తగారులు, మాంగారులు కూడా ఉన్నారు. తమ కొడుకు చచ్చిపోతే తమ కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా మొదటిసారి భర్త చనిపోయాడండి, లేదా భార్య చనిపోయింది, రెండో పెళ్లి చేస్తారు. రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు, లేకపోతే ఏదో డైవర్స్లు వచ్చి విడిపోయారు. మూడో పెళ్లి చేయాలి. మూడో పెళ్లి డైరెక్ట్ చేయరండి. అరటి చెట్టుని చేసి అరటి చెట్టుని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు. ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఏమండి మరి వీటికి ఏంటండి అంటే సర్పదోష నివారణం కోసం ఆ సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు. మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి నా శిష్యురాలు ఉండేది. ఈ ఏమండి, నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను, పూనకాలంలో ఆవిడని అడిగాను. అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు. ఆ సర్పదోషాలు మేము చేయించుకున్నాం.
సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి? సర్పదోషాలకి మరి నాకేం పని అవ్వలేదు, 3.5 లక్షలు అప్పయిందండి అన్నారు. ఇలా ఈ సర్పదోషాలు, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు, అర్చనలు వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది, మారు వివాహాలు, ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. అంటే వీటిలన్నిటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి. మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని, ప్లేస్ ఆఫ్ బర్త్ని, టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే, మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఉన్నాయో, వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడం కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి, మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి, లేదా వాట్సాప్లు చేయండి. నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఊరికనే ఫోన్లు చేసినా కూడా వేస్ట్. వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు, ఆ తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం. వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవడం వల్ల మనం మనల్ని ఇమిటేట్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్లకి లింక్ చేసుకోవడాలు, మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు అనమాట. ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లు వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటివి ఏయో చేస్తున్నారు. కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యుఎస్ఏ. నాసా టెక్నాలజీని ఉపయోగించి, మోడర్న్ సైన్స్ను ఉపయోగించి, నాసా రిపోర్ట్స్తో మనం పరిశీలించి, అలాగే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి, అలాగే లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ని ఉపయోగించి మనం మోడర్న్ సైన్స్ని, అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి? ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని, అపాయింట్మెంట్ తీసుకోమని, అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి అంతేగాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లో మనము అన్నెసరిగా టైం వేస్ట్ నాకు చేయకూడదు. ఎవడైనా సరే రాత్రి 10:53 దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు. తోలు తీసేస్తాను, యూజ్లెస్ ఫెలో. నువ్వేదో మిగతా పంతుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా, నాకు ఎవడైనా ఏంటి మీరు నాకు చెప్పేది ఏంట్రా? నేను ఒక ప్రొఫెసర్ని, అధర్వణ మీద పండితుడిని, చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని, ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని. శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారని భయపడుతున్నాను కాబట్టి లేకపోతే తాట తీస్తా. హౌ డేర్ యూ బ్లడీ ఫూల్స్, ఫోన్ చేసి మాకు చెప్తారు మీరు కథలు. మళ్ళీ పంతులందరినీ బెదిరిస్తారు తాగుతూ, రాత్రి 10:53 కాల్ చేస్తూ. ఐ విల్ పుట్ యూ అండర్ బార్స్, డైరెక్ట్ చెప్తున్నాను నేను. ఎవరైనా సరే పిచ్చి వేషాలు వేస్తే, పిచ్చి కామెంట్స్ చేసినా ఐ విల్ టేక్ ద వెరీ సీవియర్ యాక్షన్. మీరు ఎవరో పాపం జీవితాలు చితికిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చేస్తున్నాం. మీ తల్లిదండ్రులకు మీరు తిండి పెట్టరు, సమాజానికి పనికిరారు, పేదవాళ్ళకి సేవ చేయరు, అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు, తర్వాత సన్యాసులకి రూపాయి ఇవ్వరు. ఎందుకురా మీ బతుకులు? సొల్లు కబుర్లు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు? హౌ డేర్ యూ బ్లడీ ఫెలోస్. కాబట్టి మిగతా 12 రాశుల వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఈ కుజదోషాలు, ఈ సర్పదోషాలు, ఈ పునర్వివాహాలు, ఈ యొక్క 3-4 వివాహాలు, అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు, కొంతమందికి అసలు పెళ్లి కాని ప్రసాదంలాగే మిగిలిపోతారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా చూద్దాం. నా బేబీ పోయింది, నా బేబీ పోయింది, నా బేబీ పోయిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అబార్షన్స్, ఆడపిల్ల ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు. మగపిల్లడు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్పు కదమ్మా.
అసలు డాక్టర్లు ఓ పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారు మిమ్మల్ని లోనేసేస్తామని. ఆ! లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదని. కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తే మహాపాపాలొస్తాయి. ఎలాగ ఈ 12 రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా నవంబర్ నెలలో ఏలినాటి శని జరుగుతోంది. అలాగే గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. దానివల్ల అర్ధాష్టమ గురుడు పనులన్నీ లేటుగా అవడము, అప్పులు చక్కగా అందరూ పట్టుకొచ్చి ఇవ్వడము, ఆదాయాలు నవంబర్ నెలలో మనకి ఈ యొక్క పెరగడం గత నెల కంటే కూడా పోల్చి చూసుకోవడం సరిపోతుంది. ఇందాక మనం పైన చెప్పుకున్న విధంగా మంగళ దోషాలు, కాలసర్ప దోషాల వల్ల తర్వాత ఈ యొక్క వీటి వల్ల ఏమైనా ఆడపిల్లలు మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయా అంటే ఏలినాటి శనిలో ఆడపిల్లలు మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో విద్యార్థులు కానీ ఇతరులు కానీ వెళ్ళకూడదు మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. మరి మేషరాశిలో ఉన్నటువంటి వారంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు, విదేశాలకు వెళ్తారు. ఈ కాలంలో ఉద్యోగాలు రావట్లేదు అంటే అది గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కదా. ఇప్పుడు ప్రతి చోట ఎక్కడో క్యాంపస్ ఇంటర్వ్యూలు అవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఓపెనింగ్స్ అన్ని కూడా శనివారం ఆదివారాలు ఉంటాయి కాబట్టి ఈ ఉద్యోగాలు రానటువంటి యువత నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ నవంబర్ నెలలో గురుడు కర్కాటక రాశిలో వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు మాత్రం కొన్ని సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి అందరికీ కూడా తలనొప్పులు, మైగ్రేన్లు ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. జనరల్ హెల్త్ ఖరాబ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఏదో జలుబు, రొంప ఇలా అన్ని రకాల రోగాలు మనకే వచ్చేసినట్టుగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మంచి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో విఫలమైనటువంటి వాళ్ళకి మళ్ళీ కొత్త ప్రేమికులు దొరకడం, లేకపోతే ఆ పాత ప్రేమికులే మళ్ళీ తమ తప్పు తెలుసుకుని తాము మళ్ళీ రావడం, లేదా వాళ్ళ అమ్మా నాన్నగారిని చూసిన పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మీకు ఈ మిలిటరీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఏం జరుగుతాయండి అంటే ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు టెక్నీషియన్స్, కెమెరామెన్స్, తర్వాత జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా మంచి కాలం అని చెప్పాలి. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి లాయర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, ఇతర సొంత వ్యాపారాలు చేసే వాళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. కోడిగుడ్ల వ్యాపారం, పౌల్ట్రీలు, తర్వాత మేకలు, ఆవుల సంపద ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి బిజినెస్ వాళ్ళంతా కూడా ఫస్ట్ క్లాస్ గా మీకు ముందుకెళ్తారు. అయితే ఒక ఆడది మిమ్మల్ని తరిమి కొడుతుంది అనేటటువంటి విషయాలు మాత్రం గుర్తుంచుకోవాలా ఈ యొక్క మేషరాశి వారికి. మీరు మీ మీద పగబట్టిన ఆడది మీ వెనక తరుముకుంటూ వస్తుంది నాగుపాము లాగా. కాబట్టి ఎవరైనా తప్పులు చేస్తే తెలుసుకుని ఆడపిల్లలకి మీరు క్షమాపణ చెప్పుకోవడం, లేకపోతే వాళ్ళకి చేసిన మోసాన్ని మీరు సరిదిద్దుకోవడం, ఇలాంటి సరిదిద్దు కార్యక్రమాలలో మీరు ఉండాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమవుతుందండి, మరి ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణికి శనివారం నడుపున 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అంటూ ఒక మంత్రాన్ని జపించడం, ఓం సీతామహాలక్ష్మి అయిన నమః అంటూ ప్రతిరోజు కూడా శుక్రవారం నాడు సీతామహాలక్ష్మికి మీరు కుంకుమార్చన చేసుకోవడం, ఈ రకంగా మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.